హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు మనము కొత్త టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఆ టాపిక్ ఏంటి అంటే రామ్సార్ సైట్స్. సో స్ట్రాటజీకే మనం ఆల్రెడీ సెషన్స్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే రామ్సార్ సైట్స్. సో రామ్సార్ సైట్స్ ఏమేమి ఉన్నాయి మన ఇండియాలో? సో మన ఇండియాలోని 85 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. సో రామ్సార్ సైట్స్ అంటే ఏంటి, ఎందుకు ఇస్తారు రామ్సార్ సైట్ కన్వెన్షన్, రామ్సార్ కన్వెన్షన్? సో రామ్సార్ కన్వెన్షన్ ఏంటి అని అంటే మన ఇండియాలో ఉన్న వెట్లాండ్స్ అన్ని వాటి యొక్క సస్టైనబిలిటీ కోసము, వాటిని కన్జర్వ్ చేయడం కోసము ఈ యొక్క రామ్సార్ కన్వెన్షన్ అనేది తీసుకుని వచ్చారు. సో దానికి కొన్ని ఒక్కొక్క ఇయర్లోని గుర్తించి దాన్ని పర్టికులర్ ఇయర్లోని దానికి రామ్సార్ సైట్ అని గుర్తిస్తుంది రామ్సార్ సైట్ కన్వెన్షన్. సో అలా గుర్తింపు రావడం వల్ల వాటి యొక్క కన్జర్వేషన్, వాటి యొక్క సస్టైనబిలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది మన ఇండియన్ గవర్నమెంట్. సో ఓకే, సో ఇది దీని వెనకున్న బ్యాక్గ్రౌండ్. సో ప్రతి స్టేట్లో మనకి మేజర్గా ఉన్న రామ్సార్ సైట్స్ ఏంటి, అది ఎప్పుడు రామ్సార్ సైట్ కన్వెన్షన్లోకి ఐడెంటిఫికేషన్ వచ్చింది, రామ్సార్ సైట్ ఐడెంటిఫికేషన్ వచ్చింది ఆ ఒక పర్టికులర్ సైట్కి అని మనం ఈ సెషన్లో డిస్కస్ చేసేసుకున్నాము. ఓకే, సో టోటల్గా మనకి 85 ఉన్నాయి. సో మేజర్గా మనకి ఎక్కువ రామ్సార్ సైట్స్ ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది అని అంటే తమిళనాడు అండ్ అలానే ఉత్తరప్రదేశ్. సో ఈ రెండు స్టేట్స్లోని మేజర్గా అంటే చాలా ఎక్కువ సైట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో మనం ఫస్ట్ వచ్చేద్దాము. సో ఇక్కడ మనము ట్రిక్స్తో పాటు ఏంటి ఎక్కడ ఏముంటుంది అన్నది మనం బైహార్ట్ చేసేసుకుందాం. ఓకే, సో ఇది అనేది అంత ఈజీగా గుర్తుండవు. సో ట్రిక్స్ స్టోరీ ఫార్మాట్లో, రైమింగ్ ఫార్మాట్లో, సో ఇలాంటి ఫార్మాట్స్ యూజ్ చేసుకుని మనము బైహార్ట్ చేసుకున్నాము, లైక్ ఎక్కడ ఏ స్టేట్లో ఏమేమి ఉన్నాయి అని. ఓకే, అండ్ ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేద్దాము. సో మన ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు లేకుంది. ఓకే, కొల్లేరు లేక్కి వచ్చింది రామ్సార్ సైట్ కన్వెన్షన్ ఎప్పుడు అని అంటే 2002లోని మనకి కొల్లేరు లేక్కి రామ్సార్ సైట్ కన్వెన్షన్ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ మన నైబరింగ్ స్టేట్ తమిళనాడుకు వచ్చేద్దాము. సో తమిళనాడులోని నాంజారాయన్ బర్డ్ శాంచురీ 2024లో, సో మోస్ట్ రీసెంట్గా అంటే 2019 దగ్గర నుంచి మోస్ట్ ఒక 5-7 ఇయర్స్ రీసెంట్గా ఉన్న టైమ్స్లో మీరు ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి అది ఏ స్టేట్లో ఉంది, ఎప్పుడూ దానికి ఏ ఇయర్లో దానికి రికగ్నైజేషన్ వచ్చింది అనేది ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోవాలి రీసెంట్గా కాబట్టి. ఓకే, సో 2024లో దీనికి రామ్సార్ సైట్ కన్వెన్షన్ వచ్చింది రికగ్నైజేషన్. నాంజారాయన్ బర్డ్ శాంచురీ అండ్ నెక్స్ట్ కుజువేలి బర్డ్ శాంచురీ. సో కుజువేలి బర్డ్ శాంచురీ, నాంజారాయన్ బర్డ్ శాంచురీకి రీసెంట్గా అంటే 2024లో వచ్చింది, ఈ ఇయరే వచ్చింది. అండ్ నెక్స్ట్ 2002లోని పాయింట్ కల్మేరీ వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ శాంచురీకి 2002లో వచ్చింది. ఇది ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. అండ్ కోటన్ పుల్లం బర్డ్ శాంచురీకి 2021 వచ్చింది. సో ఇది కూడా రీసెంట్ కాబట్టి, మోస్ట్ రీసెంట్ కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో కోటన్ పుల్లం బర్డ్ శాంచురీ 2021. సో నెక్స్ట్ ఇవన్నిటికి 2021 వరకు 2022లో వచ్చాయి. వీటన్నిటి కూడా ఏంటి అవన్నీ? గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్, వెంబనూర్ వెట్లాండ్ కాంప్లెక్స్, వెల్లూర్ బర్డ్ శాంచురీ అండ్ ఉదయ మార్తాండపురం బర్డ్ శాంచురీ అండ్ వేదాంతంగల్ బర్డ్ శాంచురీ. సో వీటన్నిటికీ ఒకేసారి 2022లో వచ్చింది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఏంటి ట్రిక్స్ ద్వారా మనము ఇవన్నీ చేసుకున్నాము అని చెప్పి. సో ట్రిక్స్ ఏంటి అని అంటే తమిళనాడు మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటే కాజు అంటే ఈ క్యాష్యూ నెట్ ఎక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, ఏ స్టేట్స్లో ఎక్కువ వస్తుంటుంది అంటే మనకి మెయిన్గా ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు. సో ఈ ఏరియాస్లోని ఒడిస్సా, ఈ ఏరియాస్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో తమిళనాడులో క్యాష్యూ క్రాప్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కాబట్టి సో క్యాష్యూని మనం ఏమంటుంటాం, జనరల్గా అందరూ పిలుస్తుంటారు కాజు అంటాం క్యాష్యూని. సో కాజు వేలి ఎక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా? కాజు వేలి బర్డ్ శాంచురీ వచ్చి తమిళనాడులో వచ్చేస్తుంది. సో కాజు వేలి రీసెంట్గానే అయింది. కాజు వేలితో పాటు ఇంకా ఏమైంది, మనం ఇయర్ కూడా గుర్తుపెట్టుకుందాం అలానే సైమల్టేనియస్గా. సో కాజు వేలితో పాటు నంజారాయన్. మనకి ఎక్కువ గమనిస్తే సర్ నేమ్స్ తమిళనాడు సైడ్ అది పక్క నారాయణ్,
కృష్ణన్. సో ఇటువంటి టైప్ ఆఫ్ సర్నేమ్స్ అంటే మీకు వెనక మీకు కనిపిస్తూ ఉంటుంది సఫిక్స్లో, వాళ్ళ నేమ్స్ యొక్క సఫిక్స్లో. సో నంజారాయన్ కూడా ఎక్కడ ఉంటుంది, 2024లోనే అయ్యింది కాజువేలితో పాటు. ఇది కూడా ఎక్కడ ఉంటుంది, తమిళనాడులోనే ఉంటుంది. ఓకే, నంజారాయన్ అండ్ కాజువేలి 2024లో అయింది, అది తమిళనాడులో ఉంటుంది. ఓకే, కాజు అనేది తమిళనాడు ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్ విచ్ ప్రొడ్యూసెస్ క్యాష్యూ నట్స్, కాజు. సో కాజు నంజారాయి 2024లో తమిళనాడులో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీటికి వద్దాము. 2022లో రికగ్నైజేషన్ వచ్చింది. ఏంటి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్. సో ఆల్రెడీ మనం ఇది బయోస్ఫియర్ రిజర్వ్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాము గల్ఫ్ ఆఫ్ మన్నార్ గురించి. దీనికి బయోస్ఫియర్ రిజర్వ్ కూడా డిక్లేర్ చేయబడింది గల్ఫ్ ఆఫ్ మన్నార్కి. సో ఇది ఫస్ట్ మెరైన్ అనమాట, అంటే వాటర్ ఎకో సిస్టంలోని ఉన్న ఫస్ట్ బయోస్ఫియర్ మన ఇండియాలోని. ఒకవేళ మీరు చూడకపోతే వీడియో ఉంది ప్లేలిస్ట్లోని, స్టాటిక్ జీకేలోని. సో వెళ్ళి ఒకసారి చూడండి, అక్కడ కూడా విత్ ట్రిక్స్తో పాటు మీకు ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మన ఇండియాలో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్స్ అన్ని కూడా. అండ్ నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్, వెంబనూర్, వేలోడ్ అండ్ వేదాంతంగల్. సో ఇక్కడంతా మీరు గమనించుకుంటే తమిళనాడులోని, కేరళలోని ఉన్న నేషనల్ పార్క్స్ కానివ్వండి, డ్యాన్స్ ఎక్స్పోనెంట్స్ యొక్క పేర్లు కానివ్వండి, కొంచెం ఏంటంటే ఒక టైప్లో ఉంటుంది. మీకు అది చదివేటప్పుడు ఖచ్చితంగా ఇది తమిళనాడు, కేరళ సైడే ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో వెల్లోడ్ని మనం వేలూరుతోని మనము కంపేర్ చేసుకుంటాము. వేలూరు ఎక్కడుంది, వేలూరు అనేది తమిళనాడులో ఉంది. సో వేలూరు లాగా ఉండే వెల్లోడ్ బర్డ్ శాంచురీ కూడా ఎక్కడ ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది. సో వేలూరుతో పాటు ఏమొస్తుంది, వెంబనూరు వెట్లాండ్ కూడా ఎక్కడ ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది. అండ్ వేదాంతంగల్. సో 3 V's వస్తున్నాయి ఇక్కడ. 3 Vతో స్టార్ట్ అయ్యేవి 3 బర్డ్ శాంచురీస్ వస్తున్నాయి, రామ్సర్ సైట్స్ ఎక్కడ, తమిళనాడులో. ఏంటి, వేలూరుతోని వేలోడ్, వెంబనూరు, వేదాంతంగల్. ఓకే, వేదాంత అంటే వేదాంతాలు చెప్పేవాళ్ళు ఎక్కువగా తమిళనాడులో ఉంటారు అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో వేదాంతంగల్, వేలూరు నుంచి వేలూరు గుర్తుపెట్టుకున్నాము, అలానే వెంబనూరు గుర్తుపెట్టుకుందాం. 3 Vతో స్టార్ట్ అయ్యే సైట్స్ కాబట్టి 3 V's, వేలూరుతోని వెల్లోడు, వేదాంతాలు ఎక్కువ చెప్తుంటారు కాబట్టి వేదాంతంగల్ అండ్ వెంబనూరు. సో ఇలా గుర్తుపెట్టుకుందాం. సో ఇవన్నీ కవర్ అయిపోయింది. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఏంటి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్ తమిళనాడులో ఉంది అని చెప్పి. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది మనకి తమిళనాడులో ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులో ఉంటుంది, రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ కాబట్టి మీకు అది ఖచ్చితంగా మైండ్లో సేవ్ అయిపోయి ఉండాలి. ఓకే, సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులో ఉంటుంది. సో ఉదయ మార్తాండపురం. సో ఉదయ మార్తాండపురం కూడా మీకు తమిళనాడులోనే వస్తుంది. ఇవన్నీ కూడా 2022లోని రికగ్నైజేషన్ వచ్చింది. సో ఒకసారి మళ్ళీ రికాల్ చేసుకున్నాము. ఏంటి, 3 V's. ఏంటి, వేలూరుతో పాటు వేలోడు, అలాగే వెంబనూరు, ఇంకోటి వచ్చి వేదాంతాలు చెప్పే వాళ్ళు ఎక్కువగా తమిళనాడులో ఉంటారు. సో వేదాంతంగల్. ఇంకోటి ఏంటి, వీతో పాటు యూ కూడా వచ్చేస్తుంది, ఉదయ మార్తాండపురము. ఇంకోటి ఏంటి, గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో 5 టోటల్గా 2022లోని మీకు రికగ్నైజేషన్ వచ్చింది. ఓకే, ఇవన్నీ సైట్స్. అండ్ నెక్స్ట్ కోంటాన్కుల్లం బర్డ్ శాంచురీ. సో కోంటాన్కుల్లం బర్డ్ శాంచురీ. సో కుల్లం, తుల్లం, ఓకే, ఎట్టం. సో ఇటువంటి టైప్ ఆఫ్ సౌండింగ్స్ అన్ని మీకు తమిళనాడులో వస్తుంటుంది. సో ఆబ్వియస్గా కూటన్కుల్లం బర్డ్ శాంచురీ ఎక్కడ వచ్చేస్తుంది, తమిళనాడులో వచ్చేస్తుంది. ఏ ఇయర్లో వస్తుంది, 2021లో వస్తుంది. కూటన్కుల్లం బర్డ్ శాంచురీ 2021లోని రికగ్నైజేషన్ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది పాయింట్ కలిమేరి వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ శాంచురీ. సో పాయింట్ కలిమేరి 2002లోని తమిళనాడులోనే ఉంటుంది. 2002లోనే రికగ్నైజేషన్ వచ్చేస్తుంది. సో క్లియర్ కదా, 2024లోని 2 సైట్స్ రామ్సర్ సైట్స్గా రికగ్నైజేషన్ వచ్చింది తమిళనాడులోని. ఏంటి, కాజు ఎక్కువగా తమిళనాడులో ఈజ్ వన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాజు. సో కాజు వేలి. సో కాజు వేలి 2024లో వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటి,
నారాయణ్. సో ఇటువంటి టైప్ ఆఫ్ నేమ్స్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అక్కడ తమిళనాడు. సో అంటే నంజారాయణ్. సో నంజారాయణ్ కాజువేలి 2024లో రికగ్నైజేషన్స్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు తమిళనాడు మొత్తం మనకు క్లియర్ కదా మేజర్ ఏం సైట్స్ ఉన్నాయని ట్రిక్స్తో పాటు గుర్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ గుజరాత్ వద్దాం. సో గుజరాత్లోని టోల్ లేక్ 2021లో వచ్చింది. అండ్ అలాగే టోల్ లేక్తో పాటు కిజాదియా వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా 2021లో వచ్చింది. అండ్ నల్ సరోవర్ బర్డ్ శాంచురీ 2012లో వచ్చింది నల్ సరోవర్. సో మీకు అందరికీ తెలుసు సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. మీకు ఇది వేరే స్ట్రాటజీకి పరంగా డ్యామ్స్ మీకు ఇది కూడా ఒక నాలెడ్జ్ వస్తున్నట్టు ట్రిక్స్ ద్వారా కూడా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ నేను చెప్పాను కాజు అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్ తమిళనాడు అని చెప్పి. సో ఇలాగ ట్రిక్స్ ద్వారా కూడా మీకు కొంత నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. సో దాని ద్వారా మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా మీకు యూస్ ఉంటుంది. ఓకే, సో సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది గుజరాత్లో ఉంది. ఓకే, సో ఈ డ్యామ్ ఏ రివర్ మీద ఉంది? నర్మదా రివర్ మీద ఉంది. సో ఎలాగో టాపిక్ వచ్చిందని చెప్పాను, నర్మదా రివర్ మీద ఉందని. సో సర్దార్ సరోవర్ డ్యామ్ గుజరాత్లో ఉంది. సో అలానే నల్ సరోవర్. సో నల్ సరోవర్ డ్యామ్ కూడా ఎక్కడ ఉంది? గుజరాత్లోనే ఉంటుంది. సో సర్దార్ సరోవర్ డ్యామ్ గుజరాత్లో ఉంది కాబట్టి నల్ సరోవర్ డ్యామ్ కూడా గుజరాత్లోనే ఉంటుంది. నల్ సరోవర్ బర్డ్ శాంచురీ కూడా గుజరాత్లో ఉంటుంది. సో నల్లని మనం ఎలా అనుకున్నామంటే నీళ్లు. సో నీళ్లు డ్యామ్లో ఏముంటుంది? ఎక్కువగా వాటర్ ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే సరోవర్తోని ఇంకొక సైట్ కూడా ఉంది, రామ్సర్ సైట్. సో అక్కడ సరోవర్ చూసి మీరు ఎగ్జామ్లో కానీ మీరు చదివేటప్పుడు ఇది కూడా గుజరాత్లో ఉంటుంది అని అనుకోకూడదు. కాబట్టి నేను ఈ నల్ సరోవర్ అంటే నల్ని నీళ్ళు. సో నీళ్ళు అంటే ఏంటి? వాటర్. ఓకే, సో నల్ సరోవర్. సో డ్యామ్ గుజరాత్లో ఉంది కాబట్టి సర్దార్ సరోవర్ డ్యామ్. సో నల్ సరోవర్ అంటే నీల్ సరోవర్ కూడా బర్డ్ శాంచురీ కూడా గుజరాత్లోనే ఉంటుంది. దీనికి 2012లోని రికగ్నైజేషన్ వచ్చింది. ఓకే, సో ఇది క్లియర్ కదా మీకు? గుజరాత్లో నల్ సరోవర్ బర్డ్ శాంచురీ ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టోల్ లేక్. టోల్ లేక్ కూడా గుజరాత్లో ఉంటుంది. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గుజరాత్. సో లాస్ట్లో టీ గుజరాత్ వస్తుంది కాబట్టి టీతో టోల్ లేక్. సో కిజాదియా. సో కిజాదియా దియా దేతా అంటే హిందీలో ఏంటి? దియా అంటే ఇవ్వడం అనమాట. సో టోల్ లేక్ కుజాదియా. సో అలా గుర్తుపెట్టుకోండి. గుజరాత్తో తా వస్తుంది. సో తాటోని టోల్ లేక్. ఓకే, అండ్ కిజాదియా అంటే దియా అంటే హిందీలో ఇవ్వడం అనమాట. ఓకే, సో కిజాదియా వైల్డ్ లైఫ్ శాంచురీ. సో 2021. సో ఈ రెండు కూడా గుజరాత్లోనే వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. గుజరాత్లో ఏంటి? టోల్ లేక్, కిజాదియా అండ్ నల్ సరోవర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు కర్ణాటక. సో కర్ణాటకలోని రంగనాథిట్టు బర్డ్ శాంచురీ 2022 అండ్ 2024లోని అంకసముద్ర అండ్ అగనాశిని ఎస్టరీ. సో అంకసముద్ర బర్డ్స్ కన్జర్వేషన్ శాంచురీ కన్జర్వేషన్ రిజర్వ్ 2024లో రికగ్నైజేషన్ వచ్చింది. అండ్ అలానే అంకనాశిని ఎస్టరీ కూడా 2024లో రికగ్నైజేషన్ వచ్చింది. సో ఇక్కడ మనం దీన్ని ఎలా మెమరైజ్ చేసుకున్నామనంటే కర్ణాటక. సో టకా నుంచి ఏమొస్తుంది? కర్ణాటక. ఇది రైమింగ్ ద్వారా మనం గుర్తుపెట్టుకున్నాము. సో కర్ణాటక అంక, టకా అంక, టకా అంక. సో టకా అంక. సో మీకు అలా రైమింగ్ కుదురుతుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. మీరు చదివేటప్పుడు కూడా నేను ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి మీకు ఒక 2-3 టైమ్స్ నేను మీకు చెప్తున్నానంటే మీకు అది విన్నప్పుడు గుర్తుంటుంది. అలానే అన్నిసార్లు విన్నారు కాబట్టి మీరు చదివేటప్పుడు కూడా ఒకసారి వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు అది నోట్ చేసుకోండి. టెలిగ్రామ్ యొక్క లింక్ నేను కింద ఇస్తాను. సో మీకు ఇక్కడ జరిగిన క్లాసెస్ యొక్క పీడిఎఫ్స్ అండ్ అలానే లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో మీరు చదివేటప్పుడు కూడా ఇలానే మీరు ఇప్పుడు నేను ఏ విధంగా నేను మీకు టీచ్ చేస్తున్నాను. ఇక్కడ 3 V's అని చెప్పాను. సో కాజువేలి. సో ఇది నేను ఎలా అయితే చెప్పానో ఇలానే మీరు చదువుకునేటప్పుడు కూడా సేమ్ ఇదే
ఇదే విధంగా మీరు మెమరైజ్ చేసుకుంటూ చదవాలి. అప్పుడు మీకు ఆ ట్రిక్స్ గుర్తుంటుంది. అండ్ అలాగే ఆ ట్రిక్స్ ద్వారా మీకు ఎక్కడెక్కడ ఏ స్టేట్స్ ఉన్నదని కూడా గుర్తుంటుంది. ఓకేనా? సో జస్ట్ ఒకసారి వినేసి మీరు వెళ్ళిపోతే మీకు గుర్తుండదు. సో అందుకే నేను 2-3 టైమ్స్ చెప్తున్నాను మీకు, మీ మైండ్లో మర్చిపోకుండా ఉంటారు. అండ్ మీరు అలానే అదే ప్యాటర్న్లోని మీరు చదివేటప్పుడు కూడా సేమ్ అలానే చదువుకుంటూ ఉండాలి. ఓకే? అండ్ అంక సముద్ర, సో కర్ణాటక అంక, సో కర్ణాటక అంక, సో అంక సముద్ర ఎక్కడ వస్తుంది? కర్ణాటకలో వస్తుంది. సో కర్ణాటకలోని అంక సముద్రతో పాటు అగాన రంగాన, అగాన రంగాన రెండు రైమింగ్లో ఉన్నాయా లేదా? అగాన రంగాన, అగాన రంగాన. సో కర్ణాటకతో పాటు అంక సముద్ర వస్తుంది. కర్ణాటక, అంక సముద్ర, అగాన రంగాన. ఓకే? సో ఈ మూడు కూడా కర్ణాటకలో వస్తుంది. అంక సముద్ర అండ్ అంగానా, సో ఈ రెండు 2024లోని రామ్సర్ సైట్ రికగ్నైజేషన్ వచ్చింది. అండ్ రంగానాకి 2022లో వచ్చింది. ఓకే? వన్స్ అగైన్ మళ్ళీ మనం మెమరైజ్ చేసుకుందాం. ఏంటి? కర్ణాటక, సో టక, అంక, అంగానా, రంగానా. సో అంక సముద్ర అంగానాకి 2024లో వచ్చింది. అండ్ రంగానాకి ఎప్పుడు వచ్చింది? 2022లో వచ్చింది. ఓకే? ఇవి మోస్ట్ రీసెంట్ కాబట్టి ఇంపార్టెంట్ అయిపోతుంది మీకు. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి వచ్చేద్దాము. సో ఉత్తరప్రదేశ్లో సండీ బర్డ్ శాంచురీ, నవాబ్గంజ్ బర్డ్ శాంచురీ, సామస్పూర్ బర్డ్ శాంచురీ, పార్వతీ అగ్రా బర్డ్ శాంచురీ, సామాన్ బర్డ్ శాంచురీ, సుర్ సరోవర్ బర్డ్ శాంచురీ. నేను ఇక్కడ చెప్పాను కదా మీకు, సరోవర్తో ఇంకో బర్డ్ శాంచురీ కూడా ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని. సో అదేంటంటే ఇదిగో సరోవర్ వచ్చింది కదా, ఇక్కడ ఏమొచ్చింది? సుర్ సరోవర్ వచ్చింది. సో అందుకే నేను మీకు చెప్పాను, ట్రిక్స్ మనము యూనిక్గా ఉండాలి, మీకు గుర్తుండాలి, ప్లస్ వేరే యొక్క కంటెంట్కి మ్యాచ్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సరోవర్ నేను చెప్పేసాను అనుకోండి గుజరాత్ అని, మీరు ఇక్కడ ఇది కూడా ఒకవేళ ఎగ్జామ్ ఎప్పుడైనా చూసినప్పుడు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇది గుజరాత్లో కదా అవ్వాలి అని. సో మనం ట్రిక్స్ ఫామ్ చేసుకునేటప్పుడు కూడా ఆ యొక్క పర్టికులర్ దానికి సెట్ అయ్యేటట్టుగానే మనం ట్రిక్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. వేరే దానికి మ్యాచ్ అయితే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, మీకు ట్రిక్స్ ఫామ్ చేసుకుని కూడా వేస్ట్ అయిపోతుంది, రాంగ్ ఆన్సర్స్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో. ఓకే? సో సుర్ సరోవర్ అండ్ బకీరా శాంచురీ, సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడ వస్తుంది? ఉత్తరప్రదేశ్లో వస్తాయి. సో మీకు ఇది ట్రిక్ ద్వారా నేను గుర్తు ఉండాలి, మీకు మెమరైజ్ చేయించాలి అని అంటే ఇట్స్ జస్ట్ ఏ స్టోరీ మీకు మెమరైజ్ చేయడానికి ట్రిక్. సో ఉత్తరప్రదేశ్లోని సమంత, మనందరికి తెలుసు సమంత హీరోయిన్, సమంత ఋతుప్రభు. సో సమంత యొక్క ఫ్యాన్స్ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మంది ఉంటారు. ఓకే? అలా గుర్తుపెట్టుకోండి. సో సమంత ఫ్యాన్స్ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఉత్తరప్రదేశ్ వాళ్ళు సమంత శామ్ అని పిలుస్తుంటారు. సో శామ్ ఆ వర్డ్ వచ్చేటట్టు వాళ్ళ బర్డ్ శాంచురీస్కి, వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్కి ఆ యొక్క పేరు పెట్టుకున్నారు. ఎందుకు? సమంత యొక్క ఫ్యాన్స్ కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళు. సో శామ్ అని క్యూట్గా పిలుస్తాం కదా మనము. సో శామస్పూర్, సో సామస్పూర్ ఎలా, అండ్ అలానే సామాను, అండ్ అలానే సంధి, సో సంధి. ఓకే? సో సామస్పూర్, సామాన్ బర్డ్ శాంచురీ, సామస్పూర్ బర్డ్ శాంచురీ. ఇలానే ఇంకా ఎస్తో వచ్చేది సామాన్, సామస్పూర్, సంధి, సుర్ సరోవర్. సో ఇలా ఎస్తో వచ్చే వర్డ్స్ని యూజ్ చేసుకుని వాళ్ళు రిసోర్సెస్కి పేర్లు పెట్టుకున్నారు. అండ్ అలానే సామ్లో వచ్చే వర్డ్స్ని కూడా యూజ్ చేసుకుని వాళ్ళ రిసోర్సెస్కి పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి సమంత అంటే దే ఆర్ హార్ట్ ఫ్యాన్స్ ఆఫ్ సమంత, యూపీలో ఉన్నవాళ్ళు. సో అందుకని వాళ్ళ రిసోర్సెస్కి ఆ పేర్లు పెట్టుకున్నారు. ఓకే? ఏంటి? సామస్పూర్, సామాన్, సుర్ సరోవర్ అండ్ సంధి. సో ఎస్తో వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు అలానే ఫామ్ చేసుకున్నారు. సామస్పూర్, సామాన్, సుర్ అండ్ సంధి. అండ్ నెక్స్ట్ నవాబ్గంజ్. అండ్ సమంతకి అక్కడ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సమంతతో పాటు సో పార్వతీ ఆగ్రా అండ్ అలానే బకీరా. సో పార్వతి అండ్ బకీరా. సో సమంతకి పార్వతీ దేవి మీద చాలా భక్తి ఉందన్నమాట. ఓకే? సో సమంత గురించి వచ్చింది కాబట్టి సమంతకి పార్వతీదేవి మనందరికి తెలుసు, గాడెస్ పార్వతీదేవి. సో పార్వతీదేవి మీద భక్తి ఎక్కువ. సో బకీరా నుంచి భక్తి గుర్తు
పెట్టుకున్నాం. సో భక్తి ఎక్కువ, సో బకీరా. సో పార్వతీదేవి మీద సమంతకి భక్తి ఎక్కువ, సో బకీరా. అండ్ అలానే నవాబ్గంజ్, ఇది ఒకటి కొంచెం ఆడ్గా ఉంటుంది, బట్ అయినా గుర్తుపెట్టుకోవాలి నవాబ్గంజ్. సో నవాబ్గంజ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ మనం వద్దాము, కన్ఫ్యూజన్ లేకుండా. ఉత్తరప్రదేశ్లోని సమంత ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. దే ఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ ఆఫ్ సమంత. సో అందుకని వాళ్ళ యొక్క రిసోర్సెస్కి శామ్ ఎస్తో వచ్చే వర్డ్స్ని పెట్టుకున్నారు. ఓకే, సో సామస్పూర్, సామస్పూర్ బర్డ్ శాంచురీ, సామాన్ బర్డ్ శాంచురీ, అండ్ అలానే సుర్ సరోవర్, అలానే సండీ బర్డ్ శాంచురీ. ఇలాగా 4 రిసోర్సెస్కి ఎస్తో వచ్చేది, శామ్తో వచ్చే పేర్లు పెట్టుకున్నారు. అండ్ అలానే సమంతకి పార్వతీదేవి మీద భక్తి ఎక్కువ ఉంది. సో పార్వతి అగ్ర కూడా యూపీలోనే వస్తుంది. అండ్ అలానే బకీరా శాంచురీ కూడా యూపీలోనే వస్తుంది. అండ్ అలానే ఇంకొకటి నవాబ్గంజ్ కూడా యూపీలోనే వస్తుంది. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడి వరకు సుర్ సరోవర్ అండ్ బకీరా తప్పితే మిగతావన్నీ కూడా 2019లోనే రికగ్నైజేషన్ వచ్చింది. సో సుర్ సరోవర్కి 2020లో వచ్చింది, బకీరా శాంచురీకి 2021లో వచ్చింది. సుర్ సరోవర్కి 2020లో వచ్చింది. సుర్ సరోవర్ రెండు రైమింగ్లో ఉంది కదా, సుర్ సరోవర్. సో అలానే అది ఫామ్ అయిన ఇయర్ కూడా, దానికి కన్వెన్షన్ రికగ్నైజేషన్ వచ్చిన ఇయర్ కూడా కొంచెం రైమింగ్గానే ఉంటుంది. ఎలా ఉంటుంది? 2020. ఓకే, సుర్ 2020. ఓకే, సుర్ 2020. ఈ టైప్ ఆఫ్ ట్రిక్స్ మీకు ఫన్నీగా ఉండొచ్చు, సిలీగా ఉండొచ్చు, కొంతమందికి స్టూపిడ్గా ఉండొచ్చు, బట్ ఇటువంటి టైప్ ఆఫ్ రీడింగ్ స్టడీయింగ్ ఉంటేనే మీకు కంటెంట్ అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకే, సో సుర్ సరోవర్ 2020 అండ్ అలానే బకీరా శాంచురీ వచ్చి 2021. ఇక్కడతో క్లియర్ కదా యూపీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పంజాబ్. సో పంజాబ్లో 2 మేజర్గా మనకి కన్వెన్షన్స్ ఉన్నాయి. అది ఏంటి అని అంటే బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ 2019 అండ్ అలానే నంగల్ వైల్డ్ లైఫ్ శాంచురీ 2019. సో దీనికి మనం ఎలాగ ట్రిక్ ఫామ్ చేసుకున్నాము గుర్తుపెట్టుకోవడానికి అంటే పంజాబ్లో ఏమనిపిస్తుంది మీకు? పంజాబ్ అంటే పంజాబ్ జాబ్. ఓకే, పంజాబ్లో ఏం వినిపిస్తుంది? జాబ్. పంజాబ్ జాబ్. ఓకే, సో జాబ్. సో మనం జాబ్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా రికమెండేషన్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, రికమెండేషన్ లేకుండా వెళ్ళిన వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ అబౌట్ ప్రైవేట్ జాబ్స్. సో అప్పుడు ఆబ్వియస్గా అక్కడ జాబ్ కోసం వెళ్ళిన వాళ్ళకి ఏం జరుగుతుంది? అక్కడ ఆబ్వియస్గా బియాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ అదే సౌండింగ్ వస్తుంది కాబట్టి సో బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది పంజాబ్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ నాంగల్ అని వస్తే మీరు తమిళ్లో మీకు తెలుసు ఉంగల్కు ఉంగల్కు అని అంటుంటారు. సో నాంగల్ అంటే నాకు. సో జాబ్ కోసం ఎవరైనా జాబ్ ఇస్తున్నారు అని అంటే ఎవరైనా సరే వద్దని చెప్తారా? నాకు కావాలి అని వస్తారా లేదా? సో అలా గుర్తుపెట్టుకోండి. సో నాంగల్ అండ్ బియాస్ పంజాబ్లో వస్తుంది. సో పంజాబ్ అనేది మన జాబ్ ద్వారా మనం మెమరైజ్ చేసుకోవడానికి. సో బియాస్ నాంగల్ అనేది పంజాబ్లో వస్తుంది. ఈ రెండు కూడా 2019లోని దీనికి రికగ్నైజేషన్ అనేది వచ్చింది రామ్సర్ సైట్స్. సో ఇది ట్రిక్స్ ద్వారా నేను మీకు ఇవన్నీ మెమరైజ్ చేస్తున్నాను. మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇది మీకు నచ్చకపోయినా, ఇది మీకు స్టూపిడ్గా అనిపించినా మీరు మీ యొక్క ఓన్ ట్రిక్స్ని ఫామ్ చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి ఫామ్ చేసుకోండి. ఎందుకు అని అంటే మీరు ఇటువంటి షార్ట్ ట్రిక్స్ యూజ్ చేయకుండా మీరు గవర్నమెంట్ జాబ్స్ మీరు క్రాక్ చేయడం అనేది జరగదు. ఇటువంటివన్నీ మీరు యూజ్ చేసుకోవాలి. అప్పుడే మీకు లాంగ్ టర్మ్లోని కంటెంట్ అనేది గుర్తుంటుంది. ఓకే, మనం ఏమి రోబోలం కాదు, జస్ట్ ఆ రోబోలో చిట్టిలాగా ఇలా స్కాన్ చేసుకోగానే పర్మనెంట్గా మన బ్రెయిన్లో సేవ్ అయిపోవడానికి. సో ఇటువంటి ట్రిక్స్ వల్ల ఏంటంటే డ్యూరేషన్ అనేది ఇప్పుడు నార్మల్గా చదివితే ఒక 3 days గుర్తుంటే ఇటువంటి ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల ఇంకొక 10 days ఎక్స్ట్రా గుర్తుండొచ్చు మీకు. సో అందుకని ఇటువంటి ట్రిక్స్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటారు. టాపర్స్ కూడా ఇటువంటి ట్రిక్స్ ద్వారానే వాళ్ళు మెమరైజ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు, ఒక ప్యాటర్న్ టైప్గా ఫామ్ చేసుకునే ట్రిక్స్ ద్వారా. సో అందుకే వీటికి నేను ట్రిక్స్ ఫామ్ చేసుకుని నేను
సెట్ అవుతుందా లేదా చూసుకుని నేను మీ ముందు తీసుకురావడానికి నా వీడియో వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది. సో మీరు అది గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళొద్దు. సో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. మీ యొక్క సపోర్ట్ కనుక నాకు ఉంటే ఇంకా మంచి కంటెంట్ తీసుకుని రావాలి అన్న ఎంతూజియాజం నా ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో హియర్ వీ విల్ ఎండ్ దిస్ సెషన్. సో ఇంకో మంచి కంటెంట్తో మంచి కాన్సెప్ట్తో నెక్స్ట్ ఇంకో వీడియో మనం కలుద్దాము. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. సో ఇంకో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము. సో బాగా చదువుకోండి, బాగా తినండి, కన్సిస్టెంట్గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి. రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తుంది, సక్సెస్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో బాయ్ ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.